నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ప్రత్యేక చర్చకు స్వాగతం. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ రావడానికి ముందు గెలుపు ఖాయమైపోయిన తర్వాత బైడెన్ ఓడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. చాలామందికి వివాదాస్పద వ్యక్తులకు క్షమాభిక్ష ప్రసాదించడం దగ్గర నుంచి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు బైడెన్ తీసుకున్నారు. చాలామంది ప్రశ్నిస్తున్నది అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్కి ఇన్ని విశేషమైనటువంటి అధికారాలు ఎందుకు ఉండాలి, ఇది ఎక్కడ డెమోక్రసీ? అలాగే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఓడిపోయిన తర్వాత తీసుకోవడం జరిగింది. ఈ లెగసీ, ఈ ప్రభావం ట్రంప్ ప్రభుత్వం మీద ఏ విధంగా పడేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాలను గురించి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. సో ట్రంప్ అయితే ఛార్జ్ తీసుకున్నారు అధ్యక్షుడిగా. ఇక చాలా సవాళ్ళు అతని ముందున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పోతూ పోతూ కూడా ఇతను చాలా రభస చేశాడు, చిందరవందర చేశారు. మరి ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు కనిపిస్తోంది. చెయ్యను అని చెప్పిన పనులు కూడా చేశారు. ఇది అతని కొడుకుకి క్షమాభిక్ష కానివ్వండి, చాలా అతని కొడుకుతో పాటు మరొక 37 మందికో 35 మందికో క్షమాభిక్ష, డెత్ సెంటెన్సెస్ని కూడా పూర్తిగా వాళ్ళకి ఏమీ లేకుండా తీసేయడం కానీ, ఇవన్నీ కూడా మీ ఇనిషియల్ రిమార్క్స్ అంటే? నిజంగా ఇది చాలా మనం అందరూ కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా, ఆయనకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా వాడిని వాడగలిగినటువంటి పరిస్థితి ఈరోజు అమెరికాలో ఉందంటే నిజంగా అందరూ కూడా దాని గురించి ఆలోచించారు. ఏ ప్రభుత్వం అయినా వాడు ఓడిపోతే కనుక ఇంకో ప్రభుత్వం రాబోతోంది అంటే కనుక రాబోయే ప్రభుత్వ నిర్ణయాలు వీళ్ళ నిర్ణయాలకి వ్యతిరేకంగా ఉన్నా కానీ కూడా ప్రజల తీర్పుని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేయకుండా నా ధోరణిలో నేను చేసుకుంటూ వెళ్తానంటే ఎలా? అంటే అఫ్ కోర్స్ అమెరికాలో వాళ్ళ వాదన ఏంటంటే జనవరి 20న కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే జనవరి 19 వరకు కూడా ఆయనకు హక్కులు ఉన్నాయి రాష్ట్రపతికి, కాబట్టి ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకోవచ్చు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ రాబోయే అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే గెలిచారో వాళ్ళు ప్రజల దగ్గరికి ఒక పర్టికులర్ ఏమంటారంటే ఒక అజెండా తీసుకొని వెళ్ళారు, ఒక మేనిఫెస్టో తీసుకొని వెళ్ళారు. దాని ఆధారంగా ఎన్నికల్లో దిగారు, ఎన్నికలు గెలిచి వచ్చారు. కాబట్టి దాన్ని ఫస్ట్ గౌరవించారు. రెండవది, మనకు ఇక్కడ ఎలాగైతే మనకు ఇవి ఉన్నదో ఏమంటారంటే మనకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటివి ఉన్నాయి. మనకు ఎలక్షన్స్ డిక్లేర్ చేసిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉండకూడదు. ఏమవుతుందంటే దేశం మీద ఏదైనా విపత్తు వస్తే, దేశం మీద యుద్ధాలు జరిగితేనో, లేదా దేశంలోనే ఏదో సంక్షోభం వస్తేనో, ఇటువంటివన్నీ జరిగితే కనుక అప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఉంటుంది, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరూ ఉంటారు. కానీ అది నిజంగా అటువంటి ఆపత్కర పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళ అధికారాలు వినియోగించాలి. రొటీన్ మేనేజ్మెంట్ కి ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉండకూడదు అన్నది మన ఆర్గ్యుమెంట్. అది మనకు చూస్తే కనుక ఈవెన్ పాకిస్తాన్ లో, అఫ్ కోర్స్ పాకిస్తాన్ డెమోక్రసీ ఒక హాస్యాస్పదమైంది మనకు తెలుసు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోడల్ ఏదైతే ఉందో అది బహుశా చాలా దేశాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన ఆవశ్యకత కూడా ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళది ఏంటంటే ఒక్కసారి ఎన్నికలు డిక్లేర్ చేయగానే ప్రభుత్వం దిగిపోతుంది, ఒక నాన్ పొలిటికల్ ఏర్పడుతుంది. ఎన్నికలు జరిపించేటువంటి పూచి మాత్రమే వాళ్ళది. ఒక 3 నెలల్లో 90 రోజుల్లో వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఈ 90 రోజులు కూడా ఏ పార్టీ కూడాను పవర్ లో ఉండదు. వాళ్ళు దిగిపోయిన తర్వాత వాళ్ళకు అంటే ఇప్పుడు పరిస్థితి మన దేశంలో కూడా ప్రధానమంత్రికి చాలా అధికారాలు ఉన్నాయి. ఆయన హెలికాప్టర్ వెళ్ళొచ్చు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటివి క్యాంపెయిన్ అవన్నీ మనం పర్మిట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ కి, చీఫ్ మినిస్టర్. అక్కడ అలాంటిది ఉండదు. పొలిటికల్ పార్టీలు మీ ఖర్చులు మీరు పెట్టుకోండి, మీరు క్యాంపెయిన్ చేసుకోండి. కానీ ప్రభుత్వాన్ని రన్ చేయడానికి మాత్రం ఒక టెక్నోక్రాట్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెడతారు. అది పాకిస్తాన్ లో ఉన్నటువంటి మోడల్. కాబట్టి ఇటువంటివి బహుశా డెమోక్రసీస్ అన్ని కూడా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకోవాలి. సరే, అక్కడ డెమోక్రసీని సబ్వర్ట్ చేసి ఆర్మీ వాళ్ళ చేతిలో పెట్టుకుంది అంటే కనుక అది వేరే అంశం. అది కానీ మోడల్ చెప్తున్నా, ఆ మోడల్ అనేది ఒక మంచి మోడల్ కింద మనం పరిగణించాలి. అమెరికాలో ఉన్న మోడల్ కి భిన్నంగా చూసామంటే కనుక మనకు అమెరికాలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ మనకు అర్థమవుతాయి. కొన్ని అంశాలు మనం దీన్ని ప్రస్తావించుకుందాం. ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నారు, ఆల్మోస్ట్ ఒక 40-50 నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. అంటే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత మాటలు మనం మాట్లాడుతున్నాం. దాంట్లో కొన్ని కీలకమైన నిర్ణయం ఏంటంటే
ఇందాక మీరు చెప్పినట్టు చాలా మందికి క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్షలో తన కొడుకు కూడా పెట్టారు, కొడుకు కూడా క్షమాభిక్ష ఇచ్చారు. పోనీ సరే, ఆయన మీద కేసులు ఏవైతే నడుస్తున్నాయో లేదా ఆయన మీద ఏవి జడ్జిమెంట్లు వచ్చినాయో వాటి నుంచే క్షమాభిక్ష పెట్టారంటే బాగానే ఉంది, ఓకే, అది రాష్ట్రపతికి హక్కులు ఉన్నాయి. అది కూడా సొంత కొడుకుని క్షమించడం అన్నది బహుశా అది అంత నైతికంగా మంచిది కాదేమో, కానీ ఓకే, దాని గురించి నిర్ణయించుకుంటే దాన్ని పక్కన పెడదాం. ఈయన క్షమాభిక్షలో ముందుగా తర్వాత రాబోయే రోజుల్లో తన కొడుకు మీద ఏమైనా ఇప్పటిదాకా తెలియనటువంటి అభియోగాలు ఏం పెట్టినా కానీ కూడా దాని నుంచి కూడా ఆయన క్షమిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అసలు? అంటే ఆయన పదవిలో ఉన్నంత వరకు తన కొడుకు ఏమేం తప్పిదాలు చేశాడో పుట్టినప్పటి నుంచి వాటన్నిటి క్షమించేశాడు రాష్ట్రపతిగా. సో ఇది ఆయన చేసి అది చాలా దారుణమైనటువంటి. అంటే ఇప్పుడు సపోజ్ ఆయనకు 4-5 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆయన చేసినటువంటి నేరాలు బయటికి వెలికి వచ్చాయనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ ఆయనకి యుక్రెయిన్ తోటి సంబంధాలు ఉన్నాయి, చైనాతో సంబంధాలు ఉన్నాయి, చాలా కాంప్రమైజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ధనం తీసుకొని ఉండొచ్చు, స్టేట్ సీక్రెట్స్, అమెరికన్ స్టేట్ సీక్రెట్స్ వాళ్ళకి భాషం చేసి ఉండొచ్చు. ఇవన్నీ తర్వాత బయటకు వచ్చాయంటే అవన్నీ కూడా మినహాయింపు చేశాడు. మరి ఇన్వెస్టిగేట్ చేయలేరు, అతని మీరు ప్రాసిక్యూట్ చేయలేరు, ఆయన మొత్తం క్షమించేశాడు. సో ఇది ఏ మేరకు ఇది సబబు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఎత్తు. లాస్ట్ ఆయన పదవి దిగిపోయేదానికి జస్ట్ 2-3 రోజుల క్రితం, 3 రోజుల ముందర ఆయన ఏం చేశారంటే యాంటోనీ ఫౌచి, మార్క్ మిల్లీ వీళ్ళిద్దరిని, అఫ్ కోర్స్ చాలా మందిని క్షమించాడు ఆయన, వాళ్ళలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు చాలా కాంట్రవర్షియల్. ఈ రోజు దాకా యాంటోనీ ఫౌచి మీద ఇంకా కేసు ఏమీ లేదు, కానీ ఆయన ఆల్రెడీ క్షమించాడు. అర్థం ఏంటి అంటే ఆయన తప్పు చేశాడని మీరు ఒప్పుకుంటున్నారు కదా. యాంటోనీ ఫౌచి ఎవరు? యాంటోనీ ఫౌచి అన్నటువంటి వ్యక్తి ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు, ఈ కరోనాకు సంబంధించి ఈ ప్రోటోకాల్స్ అన్ని నిర్ణయించేటువంటి ఆ దేశంలో అత్యున్నతమైనటువంటి అధికారి. ఈ యొక్క పాండమిక్స్, ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ సంబంధించి హైయెస్ట్ ఆఫీసర్ ఆయన. డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన కూడా ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చేవాడు యాంటోనీ ఫౌచి. ఫైనల్ గా మనకి ఏం తెలుస్తోందంటే ఇప్పుడు యాంటోనీ ఫౌచి గెయిన్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రకారం ఆయన ఏం చేశారంటే దాన్ని అమెరికన్ ఫండ్స్ ని చైనాలో ఇన్వెస్ట్ చేసి, ఎస్పెషల్లీ వుహాన్ లాంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసి ఈ యొక్క వైరస్ల మీద రీసెర్చ్ కి ఆయన ఫండింగ్ ఇచ్చారు. సో ఆయన ఫండింగ్ నుంచే వచ్చినటువంటి ఏదైతే వుహాన్ వైరస్ లీక్ అయిందో, వుహాన్ కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో అవన్నీ దానికి వెనకాల సూత్రధారి ఈయన అని మనకు తెలుస్తాం. అందుకని ఈ రోజు దాకా అమెరికన్ ప్రభుత్వాలు ఏవి కూడా చైనా నుంచి లీక్ అయింది, ఇది చైనా అనే తప్పు చేసింది అన్నటువంటి మాట ఈ రోజు దాకా అమెరికా నుంచి వినబడలేదు. ఆస్ట్రేలియా చైనా మీద ఇన్వెస్టిగేట్ చేయాలి అని అడిగితే కనుక జో బైడెన్ ఒక కమిటీ కూడా పెట్టాడు, దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి నాకు చెప్పండి, కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, మీరు నాకు రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఆ రిపోర్ట్ ఈ రోజు దాకా బయటికి రాదు. వచ్చిన రిపోర్ట్ కొంత మనకు తెలిసింది కూడా, దాన్ని ఏం చెప్తున్నారంటే బహుశా వచ్చిందో లేదో మనకు చెప్పలేము అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు. కానీ ఇదే ఫండింగ్ మనకు యుక్రెయిన్ లో కూడా చేస్తున్నాడు. కాబట్టి అక్కడ యుక్రెయిన్ లో ఇచ్చినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో రష్యా ఎక్స్పోజ్ చేస్తాం. డాన్ బాస్ ప్రాంతంలో వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి ప్రాంతాల్లో ఇటువంటి ల్యాబ్స్ చాలా దొరికినాయి. వాళ్ళు రష్యన్ సైన్యం అక్కడ వచ్చేంతకు ముందరే చాలా పేపర్లు, డాక్యుమెంట్స్ అన్ని తగలబెట్టారు. కొన్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటివి వీళ్ళ చేతికి దిక్కాయి. ఇవంతా కూడాను హంటర్ బైడెన్, తర్వాత మనకు యాంటోనీ ఫౌచి, వీళ్ళందరూ ఎలా ఇన్వెస్ట్ చేశారు ఈ యొక్క ల్యాబొరేటరీస్ లో, ఇవన్నీ బయటపడ్డాయి. అంటే రేపటి రోజు సపోజ్ రష్యా చెప్పినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా యాంటోనీ ఫౌచి మీద ఏదైనా కేసు పెడితే ఇంకా ఆలు లేదు చూలు లేదు. ఇప్పుడే ఆయన ఆల్రెడీ క్షమించి వదిలేశాడు జో బైడెన్, అంటే ఆయన మీద ప్రాసిక్యూట్ చేయలేదు. సో అటువంటి పరిస్థితి. మార్క్ మిల్లీ ఆయన వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ, అమెరికన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ, అతను చేసింది దేశద్రోహం చేశాడు. అతని మీద యాక్చువల్ గా కఠినమైనటువంటి శిక్షలు పడవలసింది, కానీ తప్పించుకుంది. ఈయన ఇచ్చే క్షమాపణ వల్ల తప్పించుకున్నాడు. ఆయన చేసిన తప్పిదం ఏంటి మనకు తెలుసు. జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయక ముందరే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆఖరి కొన్ని వారాల్లో ఈయన ఏం చేశారంటే ఆర్మీకి, ఆర్మ్ ఫోర్సెస్ కి స్పెసిఫిక్ గా ఇదైనా ఒక మెసేజ్ పంపించాడు. డొనాల్డ్ ట్రంప్ మీకు ఏమైనా ఆర్డర్స్ ఇస్తే దాన్ని పాటించకండి, దాన్ని తిరస్కరించండి అని ఆయన మెసేజ్ పంపించాడు. అంటే రాష్ట్రపతి నిర్ణయాలు, ఆయన నిర్ణయాల్ని యాక్సెప్ట్ చేయకండి అని సైన్యాధ్యక్షుడు చెప్తారు. ఎలా చెప్పగలడు? జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తూ ఆయన కుటుంబానికి క్షమాభిక్ష పెట్టి వచ్చాడు ప్రమాణ స్వీకారం. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి. అంటే ఒక గంట ముందర తన సొంత కుటుంబాన్ని క్షమించి వచ్చేసాడు ఆయన. అంటే ఆఖరి దాకా ఆయనకు శక్తులు ఉండొచ్చా? కానీ డొనాల్డ్ ట్రంప్ కి దేశ హితం కోసం ఆయన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదా? ఆయన 20 జనవరి వరకు కూడా 2021
జనవరి 20 వరకు కూడా ఆయన రాష్ట్రపతే కదా. రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి దేశానికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ పరమైన నిర్ణయాలు తీసుకుంటే దాన్ని బేఖాతరు చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? నువ్వు ఓన్లీ సైన్యాధ్యక్షుడు మాత్రమే. నువ్వు ఎవరో ఒక డిక్టేటర్షిప్ కాదు, ఆర్మీ జుంటా కాదు, నువ్వు సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఆధారంగా నువ్వు నడవాలి. పైపెచ్చి ఇంకేం చేశాడంటే శత్రు దేశమైనటువంటి చైనాకు ఫోన్ చేసి మీరు భయపడకండి, మేము మీద దాడులు చేయము, మీ మీద ఎటువంటి న్యూక్లియర్ అటాక్ జరగదు, మీకు పొరపాటున ఎవరైనా ఇటువంటి బెదిరింపులు వస్తే కనుక మీరు భయపడకండి, మనం డైరెక్ట్ లైన్ పెట్టుకుందాము అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడాడు. ఎవరిచ్చారు అధికారం? అది ప్రభుత్వం పర్మిట్ చేస్తేనే నువ్వు మాట్లాడాలి కదా, లేకపోతే ఎలా మాట్లాడతావు నువ్వు? సో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇష్యూ చేశాడు. నువ్వు పొలిటీషియన్, నువ్వు ఆర్మీ కమాండర్, ఆర్మీ చీఫ్, ప్రభుత్వం ఏం చెప్తే అది వినవలసిన బాధ్యత నీకున్నది. ఇప్పుడు ప్రభుత్వం సెకండ్ వరల్డ్ వార్ లో అక్కడ పోయి మనుషుల మీద బాంబు వేసిరా అంటే వాళ్ళు వేసి వచ్చారు, న్యూక్లియర్ బాంబు హిరోషిమా నాగసాకి మీద, కోట్ల మంది చనిపోయారు. వాడు ఆర్డర్ ఇస్తే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే. దాని నైతికత, దాని నిజాలు, దాని వెనకాల ఉన్నట్టు లోతుపాతులు ఇవన్నీ చెప్పే అధికారం నీకు లేదు. కానీ ఈయన చేశాడు మార్క్ మిల్లీ. అటువంటి వ్యక్తిని మళ్ళీ అంటే మనం చూస్తే కనుక ఇదంతా కూడా వాళ్ళ గతంలో డెమోక్రాట్ పార్టీ, తర్వాత ఈ డీప్ స్టేట్ ఎవరెవరిని వాడుకుని ఇటువంటి లిటరల్ చెప్పాలంటే యాంటీ అమెరికా యాక్టివిటీస్ ఇవన్నీ చేసిన వాళ్ళందరూ కూడా క్షమించారు. సో దీన్ని ఏమంటారో నాకు తెలియదు. డీప్ స్టేట్ చేతిలో ఒక పప్పెట్ లాగా జో బైడెన్ పనిచేశాడు అనేది మీ వెర్షన్. పప్పెట్ కాదు, ఆయనకు అంతటి ఆలోచన లేదు, అపస్మారక స్థితిలో ఉన్నాడు ఆయన. యాక్చువల్ గా గత 4 ఏళ్లు రన్ చేసింది ఒబామానే. ఒబామా మనుషులే ఇక్కడ యాంటనీ బ్లింకిన్ దగ్గర నుంచి తీసుకున్నాము, మనకు ఇతరత్ర ఎవరెవరైతే ఉన్నారో అక్కడ లాయిడ్ ఆస్టిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన ఒబామాకు సంబంధించిన వ్యక్తులే. వాళ్ళే ఇక్కడికి వచ్చారు. విక్టోరియా న్యూలాండ్ కావచ్చు, డొనాల్డ్ లూ కావచ్చు, వీళ్ళు రెజ్యూమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అందుకని దాన్ని ఒబామా 3.0 అని పిలిచేవాడు. ఎవరిది? జో బైడెన్. తర్వాత కమలా హ్యారిస్ గెలిచి ఉంటే దాన్ని ఒబామా 4.0 అనేవాడు. ఒబామా రన్ చేస్తున్నాడు కంప్లీట్ గా. సో ఒబామాకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? వెనకాల ఉన్నట్టు డీప్ స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి అది ఆ ప్రభుత్వాన్ని రన్ చేసింది ఒబామా, యాంటనీ బ్లింకెన్, వీళ్ళిద్దరు రన్ చేశారు. కమలా హ్యారిస్ కి అంత జ్ఞానం లేదు, ఆవిడేం రన్ చేయలేదు. జో బైడెన్ కి ఏం తెలియదు, స్టేజ్ మీద ఎటు వెళ్లాలో కూడా తెలియదు ఆయనకి. కాబట్టి అటువంటి వ్యక్తి నిర్ణయాలు తీసుకోలేదు, నిర్ణయాలు వెనక నుంచి వచ్చాయి. తన కొడుకు క్షమాభిక్ష ఇటువంటి మాత్రం ఆయనే నిర్ణయం తీసుకున్నాడు. ఒబామా ఏం చెప్పలేదు, ఆ నిర్ణయాలు తనే తీసుకున్నాడు. తన కుటుంబాన్ని క్షమించడం ఇవన్నీ తీసుకున్నాడు. కాబట్టి ఇది నేపథ్యం. ఆ డీప్ స్టేట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి వాళ్ళని డీరిస్క్ చేసుకుని ఒక ఇన్సూరెన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం కేసులు పెట్టడానికి వీల్లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు ఇప్పుడు? ఆయన సరే ఇది చాలా నైతికంగా అనైతికమైనటువంటి పని చేశాడు, ఈయన దౌర్భాగ్యమైన పని చేశాడు, కానీ వీళ్లకు సమర్థన ఇచ్చినటువంటి, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలకు వెనక ఉండి దీన్ని కవరప్ చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఎవరికి కూడా ఇమ్యూనిటీ ఉండదు అని చెప్పి ఆర్డర్ పాస్ చేశాడు ఈ రోజు, మొదటి రోజు. దాంతో ఏమైందంటే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోబోతుంది. హంటర్ బైడెన్ ల్యాప్టాప్ విషయాన్ని కప్పిపుచ్చే దిశగా ప్రభుత్వంలో ఎవరెవరు ఏ యాక్షన్స్ తీసుకున్నారో వాళ్ళందరి మీద వేటు పడబోతుంది. రెండు, ఆయన ఏం చెప్పాడంటే డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ హయాంలో జరిగినటువంటి ఇవన్నీ ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఎవరెవరికి క్షమాభిక్ష పెట్టారో వాళ్ళు ఎందువల్ల వాళ్ళని క్షమిస్తున్నాడు, వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి, వాళ్ళు చేసిన అకృత్యాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటకు తీసుకొస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళకి శిక్ష పడకపోవచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి పనులు చేసి అవన్నీ ఎక్స్పోజ్ చేస్తానని అంటున్నారు. సో అందుకని జో బైడెన్ చేసినటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా సభ్య సమాజం ఎవరు ఒప్పుకోనటువంటి నిర్ణయాలు, ఏకపక్షంగా అట్టర్ క్రిమినల్స్ ని ఆయన వెనకేసుకొచ్చి వాళ్ళని రక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇది డీప్ స్టేట్ యొక్క ప్రాజెక్ట్, ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే సీజ్ ఫైర్ గురించి ఈ క్రెడిట్ మాదంటూ అటు డెమోక్రాట్స్, ఇటు రిపబ్లిక్, అంటే జో బైడెన్ ఇటు ట్రంప్ కూడా ఎవరికి వారు క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ సీజ్ ఫైర్ జరగడానికి ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? తప్పకుండా డొనాల్డ్ ట్రంప్కే ఇవ్వాలి. ఎందుకంటే ఇదే ప్రపోజల్ గత మే నెలలో జో బైడెన్ ఈ ప్రతిపాదనే బెంజమిన్ నెతన్యాహుకి ఇచ్చారు. బెంజమిన్ నెతన్యాహు దాన్ని బేఖాతరు చేశారు. సరే, అప్పటికి ఇప్పటికీ చాలా యాహియా సిన్వర్ లాంటి వాళ్ళు చాలా మంది చనిపోయారు, హసన్ నస్రుల్లా చాలా మంది చనిపోయారు. అది ఒక ఎత్తు అయితే, రెండవది అదే ఫార్ములాని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అధికార ప్రతినిధి, ఆయన అంటే ఇంకా ప్రభుత్వంలోకి రాకముందరే ఆయన రిప్రజెంటేటివ్ ఒక ఆయన వెళ్ళి ఖతార్కి వెళ్ళి, తర్వాత ఇజ్రాయెల్కి వెళ్ళి, బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ పాస్ ఓవర్ అని ఉంటుంది, పాస్ ఓవర్లో వాళ్ళు ఎక్కడ బయట కలవరు, జ్యూస్ వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటారు, వాళ్ళు పాస్ ఓవర్ అంటారు, ఎక్కడ బయటికి రారు. పాస్ ఓవర్లో కూడా ఆయన బయటికి రమ్మని చెప్పి ఆయనతో మాట్లాడి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సీజ్ ఫైర్కి ఒప్పందం చేయమని చెప్పి ఆయన ఒత్తిడి తీసుకొచ్చి
ఆయన ఫోర్స్ చేశాడు. అందుకని అల్టిమేట్ గా బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించుకున్నాడు. ఓకే. ఎందుకు? ఇంకా ప్రభుత్వం రాకముందరే ట్రంప్కి వ్యతిరేకంగా కనుక నేను వెళ్ళానంటే వచ్చినప్పటి నుంచి నాకు కోఆపరేట్ చేయడు, కాబట్టి చూద్దామని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకోగానే దానికి బ్లోబ్యాక్ చాలా విపరీతంగా వచ్చింది. మనకు చూస్తే ఇజ్రాయెల్లో కావచ్చు, లేదా ఇజ్రాయెల్ సమర్థిస్తున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి శక్తులు కావచ్చు, దీన్ని విపరీతంగా వ్యతిరేకించారు. సరే, వాళ్ళు వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు అన్నది ఒక మంచి విషయం అయితే, హమాస్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేస్తాను అని బెంజమిన్ నెతన్యాహు పెట్టిన ప్రాజెక్ట్ ఫ్లాప్ అయింది కదా, అది దానికి కారణం డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి వాళ్ళు ఒక నరేటివ్ తీసుకొస్తారు. సో దాన్ని కౌంటర్ చేయడానికి బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్తున్నారంటే, ఇది టెంపరీ మాత్రమే, వాళ్ళు ఏ మాత్రం చిన్న ఉల్లంఘన జరిగినా కానీ మేము దీన్ని వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ మేము దాడులు మొదలు పెడతాం అని చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఫైనల్ పేపర్ అదే చెప్తున్నారు, ఇది పర్మనెంట్ కాదు, చూద్దాం ఎంతకాలం నడుస్తుందో తర్వాత ఆలోచన చేద్దామని ఆయన కూడా దాన్ని టెంపరీ కింద చెప్పాడు. కాబట్టి ఈ నిర్ణయం వెనకాల డొనాల్డ్ ట్రంప్ హస్తం ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ జో బైడెన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా, ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, నా ప్రభుత్వమే ఈ చర్చలన్నీ చేశాయి ఇవన్నీ చెప్పి ఆయన ఎక్కడో ఒక దగ్గర నాలుక కొరుక్కున్నాడు. ఏమన్నాడు? ఇదే ప్రపోజల్ నేను మేలో ఇచ్చాను, అప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఇప్పుడు అయింది అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? నీ చేత కాలేదు, మేలో నువ్వు ప్రపోజల్ పెడితే దాన్ని తిరస్కరించాడు బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు అదే ప్రతిపాదనని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు? అంటే నీకు శక్తి లేదని తెలిసి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? ఇంకో 3-4 రోజులు ఆగితే కనుక డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఉండేవాడు కదా, తర్వాత ఇదే నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా. 15 నెలలు యుద్ధం 4 రోజులు ఆగితే ఏమైంది? కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నేను ప్రమాణ స్వీకారం చేసేంత లోపల మీరు హాస్టేజ్ ని వదలకపోతే మీకు నరకం చూపిస్తాను అని ఇచ్చిన స్టేట్మెంట్ కి డొనాల్డ్ ట్రంప్ కి గౌరవం ఉండేలాగా, ఆయన గౌరవం దక్కేలాగా బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈ మొత్తం క్రెడిట్ డొనాల్డ్ ట్రంప్ వెళ్తుంది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం కూడా, జో బైడెన్ ప్రభుత్వం కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, వి థ్యాంక్ ద ట్రంప్ టీమ్, ఇన్కమింగ్ ట్రంప్స్ టీమ్ ఫర్ గివింగ్ అస్ క్రూషియల్ సపోర్ట్ అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ నిర్ణయం, ఈ చర్చలు వీటికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందరే ఆయన టీంలో కొంతమంది సహాయం చేశారు కాబట్టి ఆ సహాయం వల్లనే ఇది సాధ్యమైందని వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి దీంట్లో ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండక్కర్లేదు, డొనాల్డ్ ట్రంపే చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత జో బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో, కాంట్రవర్షియల్ డెసిషన్స్లో ఏ వాటిని ట్రంప్ మార్చడానికి అవకాశం ఉంది, మార్చడానికి అసలు అవకాశం లేనటువంటి కీలకమైన నిర్ణయాలు ఏంటి, మార్చడానికి అవకాశం ఉన్నవేంటి? అంటే మనకు చూస్తే కొన్ని నిర్ణయాలు మార్చచ్చు ఆయన, కొన్ని నిర్ణయాలు మార్చలేరు. ఫర్ ఇన్స్టెంట్ క్షమాభిక్ష ఆయన మార్చలేరు. కానీ క్షమాభిక్ష ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళకు సమర్థన ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈయన ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఒకటి. రెండవది, జో బైడెన్ ఏం చేశారంటే, వాళ్ళ సముద్రాలలో చాలా ప్రాంతాలు, కొన్ని మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ ని ఇక్కడ మీరు చమురు ఆయిల్ డ్రిల్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆయన ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు. ఆఖరి రోజు కాదు, ఆఖరి రోజులలో అంటున్నాను. అది ఆ డ్రిల్లింగ్ దాన్ని ఆయన నిషేధించాడు. అది 1953లో వచ్చిన చట్టానికి ఆధారంగా ఆయన చేశాడు. దాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ రివర్స్ చేయలేడా. కానీ అలా అది చేయాలంటే కనుక వాళ్ళ పార్లమెంట్ లో, సెనెట్, కాంగ్రెస్ రెండిట్లో కూడా ఆ చట్టాన్ని మళ్ళీ అమెండ్ చేస్తే గానీ దాన్ని చేయలేడా. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే, ఆయన అడ్వైజర్స్, ఆయన కూడా ఉంటారు కదా లీగల్ అడ్వైజర్స్, ఆయన ఏం చేశాడంటే, ఎలా అంటే మెక్సికో బార్డర్ లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడో అలాగే ఎనర్జీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసరికి ఆయనకి చాలా సూపర్ పవర్స్ వస్తాయి దగ్గర. మామూలుగా ఉన్న అధికారాల కంటే ఎక్కువ పవర్స్ ఆయన తీసుకోవచ్చు. కాబట్టి ఆ పవర్ దృష్ట్యా బహుశా ఇవన్నీ తిరగరాయచ్చు, జో బైడెన్ చేసినటువంటి తిరగరాయచ్చు. ప్లస్ ఫర్ ఇన్స్టెన్స్ రష్యాలో వెళ్ళి అమెరికన్ మిసైల్స్ వాడి రష్యా భూభాగంలో వెళ్ళి కొట్టచ్చు అని చెప్పి జో బైడెన్ వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ని బహుశా అయినా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఇమ్మీడియట్ గా చేయడైనా బహుశా పుటిన్తో మాట్లాడి కొంత అక్కడ కూడా ఈ సమస్యకు పరిష్కారం వచ్చే దిశగా ఏదో ప్రయత్నాలు చేసి మెల్లిగా అది కూడా విత్డ్రా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బార్డర్ నుంచి ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా జో బైడెన్ ఏం చేశాడంటే, కొన్ని నెలల వరకు, అంటే ఒక 7 నుంచి 8, 9 నెలల వరకు వాళ్ళని ఎవరు డిపోర్ట్ చేయకుండా ఉండే దిశగా ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. ఏమన్నాడంటే, వాళ్ళకు హక్కులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చినందుకు ఇమ్మీడియట్ గా డిపోర్ట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ ఏమంటే వాళ్ళ పెటిషన్స్ ఏంటో దీన్ని కూలంకషంగా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు జరుగుతాయని చెప్పి వాళ్ళకు ఒక 6-7 నెలలు ఊపిరిచ్చాడు. సో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు డొనాల్డ్ ట్రంప్.
ఇంకొకటి ఏంటంటే అఫ్ కోర్స్ కోర్టుకు వెళ్తారు, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు, వీళ్ళందరూ కోర్టుకు వెళ్తారు, అది వేరే విషయం. ఇదొకటి. రెండవది, డొనాల్డ్ ట్రంప్ వస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయని తెలిసి ఈయన ఏం చేశాడంటే వర్క్ అట్ హోమ్ అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు. మీరు మీ ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వర్క్ అట్ హోమ్ అన్నదానికి నిజంగా ఈయన వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయలేడు అని ఏదో వాళ్ళ ఒక లీగల్ గా ఒక ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం వీళ్ళని డిస్మిస్ చేయలేడు అన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ రాగానే మొదటి రోజు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఫిజికల్ గా ఆఫీస్ వచ్చి పని చేయాలి, ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. సో ఈ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ రావడం మొదలెట్టాక వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళని పీకెచ్చారు. ఆల్రెడీ ఉద్యోగాలు తీయడం మొదలు పెట్టాడు. ఆల్రెడీ కోస్ట్ గార్డ్ అధినేత ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ తీసేసాడు ఫస్ట్. కాబట్టి ఇటువంటివన్నీ తిరగ రాసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మనం చూస్తే కనుక ఈ డిఈఐ, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజివ్నెస్ పేరిట మెరిట్, వాళ్ళకు ఉన్నటువంటి క్షమత ఆధారంగా కాకుండా వాళ్ళు ఏ తెగకు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు దాని ఆధారంగా ఉన్నటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తిరగరాయిపోతాయి. కాబట్టి ఇటువంటివి కొన్ని కీలకంగా మనం వీటిలో చూడబోతున్నాం. మనం మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్లైమేట్ గురించి చాలా నిర్ణయాలు జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్నది, క్లైమేట్ యాక్షన్ మీద చాలా తీసుకున్నది, అవన్నీ తిరగరాయిపోతాయి. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ఫస్ట్ ఆర్డినెన్సెస్ లో ప్యారిస్ అకార్డ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, ప్యారిస్ ఎన్వైరన్మెంట్ వీటి నుంచి బయటకు వచ్చేస్తున్నాను ఫస్ట్ లోనే ఆయన మాట్లాడాడు. కాబట్టి దాని నుంచి ఆల్రెడీ బయట డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నాడు. కాబట్టి జో బైడెన్ ఇచ్చినటువంటి ఆర్డినెన్సెస్ అన్ని కూడా వీటికి సంబంధించి మళ్ళీ తిరగరాయి. విధమైనటువంటి ఏవైతే మనకు జార్జ్ సోరోస్ కి, హిల్లరీ క్లింటన్ కి ఇచ్చినటువంటి అవార్డ్స్ ని అఫ్ కోర్స్ ఆయన మళ్ళీ తీసుకోలేడు వెనక్కి, కానీ వాళ్ళు చేసే విధాలను ఎక్స్పోజ్ చేసే పరిస్థితి చేయొచ్చు. చూద్దాం అది ఏం చేయగలడు. సో ఇలా చాలా కొన్ని అంశాలు ఏంటంటే వాళ్ళ చట్టమే పర్మిట్ చేయదు ఈయన చేయడానికి, కొన్ని పర్మిట్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తారో చూద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే బిలియనియర్స్ సంబంధించి ఆలిగార్కీ అని చెప్పి మాట్లాడాడు ఎవరు, జో బైడెన్. మరి అంటే బేసిక్ గా ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళు, ధనికులు ఈరోజు ప్రభుత్వ పాలసీని నిర్ణయిస్తున్నారు. అటువంటిది మనకు చాలా ప్రమాదం, ఈ రాబోయే రోజుల్లో ఇదంతా మనకు చాలా ఇబ్బందిగా ఉండబోతోంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి జో బైడెన్ అటువంటి ఆలిగార్క్స్ తోనే ఆయన మొత్తం ప్రభుత్వం నడిపించాడు కదా. జార్జ్ సోరోస్ ఎవరు, ఆయనే ఆలిగార్క్. మార్క్ జకర్బర్గ్ కావచ్చు, లేదా మనకు జాక్ డార్సీ కావచ్చు, సిట్టింగ్ ప్రెసిడెంట్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి తీసేయగలిగారంటే అంతకంటే ఆలిగార్క్స్ ఎవరైనా ఉన్నారా? సో కాబట్టి అంటే ప్లస్ కమలా హ్యారిస్కి వచ్చినటువంటి ఫండింగ్ ఈ టెక్ జాయింట్స్ అందరూ, గూగుల్ కావచ్చు, మనకు మైక్రోసాఫ్ట్ కావచ్చు, మెటా కావచ్చు, వీళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళకి క్యాంపెయిన్ కి ఇచ్చారు కమలా హ్యారిస్ కి. ట్రంప్ కి ఏమి ఇవ్వలేదు. అవి ఆలిగార్క్స్ కావాలి అంటే కంప్లీట్ హిపోక్రసీ అన్నమాట వీళ్ళకి. అటువంటి పరిస్థితి వీళ్ళు చేశారు. తర్వాత అది ఫ్రీ సొసైటీ అంటారు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు అంటారు. జపాన్ నుంచి ఒక కంపెనీ వచ్చి నిప్పాన్ స్టీల్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి అమెరికాలో ఉన్నటువంటి ఒక స్టీల్ కంపెనీని వాళ్ళు టేక్ ఓవర్ చేద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమెరికాలో ఉన్నటువంటి స్టీల్ కంపెనీ కూడా వాళ్లకు క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, పాత టెక్నాలజీతో నడుస్తుంది, ఇంకా దివాళా తీసేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు నిప్పాన్ స్టీల్ కి అమ్మడానికి సిద్ధపడ్డారు. దాన్ని బ్లాక్ చేశాడు జో. అంటే మీరు ఫ్రీ సొసైటీ, ఫ్రీ ఎలా అంటారు మీరు? ఫ్రీ ఎకానమీలో ఎవరైనా షేర్స్ కొనుక్కోవచ్చు కదా వచ్చి, తప్పే ఉంది దాంట్లో? నేషనల్ సెక్యూరిటీకి కారణం జరుగుతుంది అని ఎవరిని ఓకే చైనా నుంచి బ్యాన్ చేశారని నాకు అర్థం ఉంది. చైనా మీకు శత్రువు, మీకు వ్యతిరేకంగా చాలా పనులు చేస్తున్నాడు. జపాన్ మీ అలాగే కదా, జపాన్కి చట్టమే మీరు రాసిచ్చారు. జపాన్లో 100 పైబడి అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. జపాన్ సైన్యం లేదు వాళ్ళకి, కంప్లీట్ మీ సామంతులుగా ఉన్నటువంటి జపాన్ కూడా వీళ్ళు పర్మిషన్ ఉంది. ఈయన విత్డ్రా చేశాడు ఎవరు, జో బైడెన్. ఆఖరి రోజులు ఆయన చేశారు. అలాగే మనం చూస్తే కనుక మనకు కొంత కోర్స్ మనకు ఊరట కలిగించేటువంటి ఒక నిర్ణయం, లాస్ట్ లో జరిగిన నిర్ణయం, భారతదేశానికి జరిగిన నిర్ణయం. దాన్ని నేను బహుశా ట్రంప్ దాన్ని రివర్స్ చేయడం, అది మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక సక్సెస్ మనం అనుకోవచ్చు. జాక్ సులివన్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాస్ట్ 10 రోజుల క్రితం భారతదేశానికి వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడి నుంచి చర్చలు జరిగిన తర్వాత వెళ్ళిపోగానే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎప్పుడో న్యూక్లియర్ టెస్ట్ వాజ్పేయి గారి హయాంలో మనం చేసినప్పటి న్యూక్లియర్ టెస్ట్ సంబంధించి కొన్ని సంస్థల మీద వాళ్ళు ఆంక్షలు విధించారు మన దేశంలో. 3 సంస్థల మీద ఇంకా ఇప్పటిదాకా ఆంక్షలు ఉండింది. ఆ 3 సంస్థలు ఆఖరిగా దాన్ని ఆంక్షలు ఎత్తేసారు జో బైడెన్ ప్రభుత్వం. బార్క్ బాబా సెంటర్, ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్, తర్వాత రేర్ ఎర్త్స్ మినరల్స్, ఈ 3 సంస్థల మీద కూడా ఇంతవరకు బ్యాన్ ఉండింది, అది ఎత్తేసారు. అది మనకు లాభదాయకమైనటువంటి నిర్ణయం అది. కాబట్టి దాన్ని మనం
అలాగే మనం చూస్తే కనుక చైనీస్ వెహికల్స్ కి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. చిప్స్ కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి బహుశా వాళ్ళకు కూడా లాభసాటి కాబట్టి జో బైడెన్ మన డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని తిరగ రాయరు అని నేను అనుకుంటున్నాను. బహుశా దానికి సంబంధించి కొంత ఇద్దరిలో ఒక బైపార్టిజన్ సపోర్ట్ ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఒక నిర్ణయం లాస్ట్ లో తీసుకున్నది ఏంటంటే క్యూబాని స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్ అన్నటువంటి జాబితా నుంచి తీసేసింది ఆ ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం. డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజు దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు, దాన్ని తిరగరాశారు. క్యూబా ఈజ్ ద స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి మళ్ళీ క్యూబాని ఆ జాబితాలో పెట్టాడు. ఇటువంటివి జరిగింది. గిరిధర్ గారు, అయితే చివరిగా కొన్ని రేటింగ్స్ ప్రకారం చూస్తే గవర్నెన్స్లో ఓవరాల్గా అతని పరిపాలన సాగినటువంటి విధానం ఇవన్నీ చూసుకుంటే ట్రంప్నే 4th వరస్ట్ ప్రెసిడెంట్ అని చెప్తారు కొన్ని రేటింగ్స్ ప్రకారం. ఇప్పుడు జో బైడెన్ పరిపాలన చూసిన తర్వాత ట్రంప్ని మించిపోయాడా జో బైడెన్? అతను పరిపాలనా కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా, ఏది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ ట్రూప్స్ని వెనక్కి తీసుకోవడం దగ్గర నుంచి ఒక డిసప్పాయింట్మెంట్తోనే ఇతని పరిపాలన మొదలై డిసప్పాయింట్మెంట్తోనే ముగిసింది అని అనుకోవచ్చా? మీరు ఎట్లా చూస్తారు? అంటే ఈ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా దేని ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ ఎవరైతే హిరోషిమా నాగాసాకి మీద న్యూక్లియర్ బాంబులు వేశారో వాళ్ళకంటే వర్స్ట్ ప్రెసిడెంట్ ఎవరన్నా ఉండగలరా? కానీ వాళ్ళని ఎందుకు వర్స్ట్ ప్రెసిడెంట్ అనట్లేదు? సో ఇటువంటివన్నీ ఉన్నాయి మనకి. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఏమైందంటే కరోనా వచ్చి చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో సరే ఆయన ఏం డీల్ చేశాడో ఏం డీల్ చేయలేదో వేరే విషయం. అప్పుడు జరిగినటువంటి ఏదైతే మనకు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానిని మీరు ట్రంప్కి అంటగట్టి ట్రంప్ చాలా హారిబుల్ ప్రెసిడెంట్ అని ఎలా చెప్తారు? అలా చెప్తే కనుక అప్పుడు కూడా ఆయన ఆల్మోస్ట్ గెలుస్తూ ఓడిపోయాడు. ఒక 2-3 స్వింగ్ స్టేట్స్ ఆయనకు వచ్చి ఉంటే బహుశా అప్పుడు కూడా గెలిచి ఉండేవాడు. సో ఆయన పదే ఇది నా మీద రిగ్గింగ్ జరిగింది అని ఆయన చెప్పాడు ఆయన. సరే ఇప్పుడు ఆయనకి క్లీన్ స్వీప్ వచ్చింది కాబట్టి ఆయన పాపులారిటీ ఏం తగ్గలేదు కదా. ప్రజలు ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన తీసుకొచ్చారు కదా. ఆయన పరిస్థితి అంత విషమంగా ఏం లేదు. జిమ్మీ కార్టర్ ఫర్ ఇన్స్టెన్స్ ఒకటే టర్మ్ ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు. తర్వాత ఆయన కంటెస్ట్ కూడా చేయలేదు, ఆయన ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి జిమ్మీ కార్టర్ కంటే ఈయన అంత అధ్వానంగా పాలన చేశాడు ఆయన. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఏజెన్సీస్ అనేవి పొలిటికల్ గా మోటివేటెడ్ కాబట్టి వాళ్ళు ఎవరిని అంతలానికి ఎక్కించాలంటే వాళ్ళని ఎక్కిస్తారు, ఎవరిని అధపాదాలను తోయాలంటే వాళ్ళని తోస్తారు. కాబట్టి దాని ఆధారంగా చూడకూడదు. అమెరికన్ ప్రెసిడెంట్ చేయగలిగింది చాలా లిమిటెడ్ పరిమితమైనటువంటి వాళ్ళకి శక్తులు ఉంటాయి. మిగతాదంతా కూడాను వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటుంది. పెంటగన్ కావచ్చు, లేదా మనకు అక్కడ ఉన్నటువంటి స్టేట్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ లాంటివి, అంటే వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్లాండ్ సెక్యూరిటీస్ కావచ్చు, వాళ్ళ సిఐఏ, FBI, ఇటువంటివన్నీ కూడా వాళ్ళ ఉన్నటువంటి యంత్రాంగం ఏదైతే ఉంటుందో అది నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఆ నిర్ణయాలలో ప్రభుత్వాలు వచ్చినా మారిపోయినా కొన్ని కీలకమైన అంశాలు మారవు. సరే పెరిఫరల్ గా వీళ్ళు ఏమన్నా కానీ కూడా అల్టిమేట్ గా ఆ డెసిషన్స్ అనేది డీప్ స్టేట్ తీసుకుంటుంది. కాబట్టి ఒక ప్రెసిడెంట్ మనం చాలా గొప్పగా చేశాడు, ఒక ప్రెసిడెంట్ చాలా తక్కువ చేశాడని మనం చెప్పలేము. ప్రతిదాని వెనకాల వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళ వెనకాల ఉన్న ఒత్తిళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి. అయినా కానీ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మేరకు వాళ్ళు ఏమేమి చేశారు అనే దాన్ని జడ్జ్ చేయొచ్చు. దాని దృష్ట్యా చూస్తే కనుక జో బైడెన్ ప్రభుత్వం ఏం చేసిందో మనం చూసాము. దేని పైపెచ్చు ఇంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళు కూనీకోర్లు, చాలా ఏమంటే మర్డర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా వెనెజులా నుంచి అమెరికన్ సిటీస్ లో వచ్చి కూర్చున్నారు. వాళ్ళని ఎవరు ఆపలేదు. వాళ్ళకి పైపెచ్చు వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వడము, స్టార్ హోటల్స్ లో వాళ్ళందరినీ దించారు. వాళ్ళని అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ పైసలతోటి వాళ్ళకి అందరికి కూడా రక్షణ శరణ ఇచ్చారు వాళ్ళకి. తర్వాత LGBTQ, ఈ DEI, SEG, ఈ యొక్క పనికిమాలినటువంటి ఫార్ములాలతోటి ఆ సమాజాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేశాడు ఆయన. యుద్ధాలు, యుక్రెయిన్ కి $1,000 సప్లై చేశాడు ఆయన. అంటే ఎవరి యుద్ధమో తాను ఎందుకు ఫండ్ చేస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళు డెమోక్రాట్ పార్టీకి, తర్వాత జో బైడెన్ కి, వీళ్ళందరికీ పైసలు ఇస్తున్నారు కాబట్టి. కాబట్టి ఆయన హయాంలో జరిగినటువంటి అంశాల్లో కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయి, కొన్ని మంచి కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన చైనాకి వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా టఫ్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే చైనీస్ అమెరికన్ పాస్పోర్ట్ పెట్టుకొని చైనాలో వెళ్ళి చిప్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా జో బైడెన్ మళ్ళీ వెనక్కి తిరిగి రండి, మీరు తిరిగి రాకపోతే మీ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు, బెదిరించాడు. మీరు ఏదో నిర్ణయించుకోండి, చైనీస్ గా ఉండదలుచుకుంటే అక్కడ ఉండండి, అమెరికన్ గా ఉండదలుచుకుంటే అక్కడ నుంచి వచ్చేయండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అలాగే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కానీ, వాళ్ళ చిప్ ఇండస్ట్రీ మీద కానీ చాలా ఆంక్షలు ఇచ్చి చాలా ఆపాడు. దానివల్ల కొన్ని అమెరికన్ కంపెనీస్ కూడా నష్టపోయాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎన్విడియా
ఎన్విడియా ఈరోజు చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు అనే ఆంక్షలు పెట్టాడు. కాబట్టి కొన్ని అంశాల్లో జో బైడెన్ కూడా మంచి చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. భారతదేశానికి ఆయన మనకేం కీడు చేయలేదు. సరే మనం వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినా కానీ కూడా మనకు అన్ని మంచిగా చేశాడు. ఇన్ఫాక్ట్ చూస్తే కనుక మనకు ఆయనని మోదీ గారిని స్టేట్ గెస్ట్ గా పిలిచినప్పుడు మనకు అక్కడ సరే ఏదో ఆయుధాల గురించి చర్చలు జరిగినాయి, ఇవి మాత్రం అందరికీ తెలుసు. కానీ అఫీషియల్ గా అమెరికా మనల్ని ఇండో పసిఫిక్ ప్రాంతాన్నంతా కూడాను రక్షణ కలిగిస్తూ ఇక్కడ పోలీస్ పెన్ గా ఉండమని కోరారు. అందుకని మనం చూస్తే హౌతీల దాడులు కానీ లేదా మనకు పైరట్స్ దాడులు కానీ భారతదేశమే ఉన్నది. అక్కడ మన 10 షిప్లు ఉన్నాయి అక్కడ, వాటిని అందరూ రెస్క్యూ చేయడం ఇవన్నీ కూడా మనమే చేశాం. అమెరికన్ నేవీ లేదు అక్కడ. అమెరికన్ నేవీ ఫ్లీట్ ఎక్కడో మెడిటరేనియన్ లో ఉంది, సౌత్ చైనా సీలో ఎక్కడో ఉంది. వాళ్ళు ఏదో బిజీగా ఉన్నారు, మొత్తం మనకు అప్పచెప్పారు. అలాగే చూస్తే మనకు చైనీస్ నేవల్ బేస్ ఉంది జిబోటిలో, వాడు ఒక్క షిప్ బయటికి రాలేదు. చైనీస్ సిటిజన్స్ దగ్గర నుంచి పాకిస్తానీ సిటిజన్స్ దగ్గర నుంచి అందరినీ మనం రక్షించారు. అలాగే మన మోదీ గారు పపువా న్యూ గిని వెళ్ళారు. ఆసియాన్ దేశాలతోటి మనకు ఒక విధమైనటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేసుకున్నాము. జయశంకర్ గారు మడగాస్కర్ ఇక్కడికి వెళ్ళి ఆయన ఐఐటి చెన్నై ఆఫ్ క్యాంపస్ పెట్టారు అక్కడ. ప్లస్ ఆ మొత్తం రీజన్ అంతా కూడా ఆయన మోదీ గారు పర్యటించారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో కొంత మన భాగస్వామ్యము మన పాత్ర పెంచే దిశగా జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మనకు కొంత పెరిగింది, మనకేం అన్యాయం జరగలేదు. ప్లస్ మనకు టెక్నాలజీ కూడా కొంత ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. భారతదేశం విషయం వచ్చేసరికి బైపార్టిజాన్ అప్రోచ్ ఉంటాం. మనకు ట్రంప్ ఉన్నప్పుడు మనకు లాభం చేకూరింది, బైడెన్ వచ్చినప్పుడు కూడా మనకు లాభం చేకూరింది. కాబట్టి భారతదేశం విషయంలో మనం పెద్దగా నష్టపోవట్లేదు. కొంత ఇబ్బందులు పెట్టి, ఫర్ ఇన్స్టెన్స్ పన్నూన్ లాంటి విషయంలో, ఖలిస్తానీ విషయంలో కొంత మనల్ని ఇబ్బంది పెట్టారు. అజిత్ దోవల్ గారి మీద కేసు పెట్టారు, ఇటువంటివో కొన్ని చేశారు. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక మనకు మేలే జరిగింది అని మనం అనుకోవాలి. ట్రంప్ వస్తే కూడా అలాగే ఉంటుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్ మనకు వ్యతిరేకంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నా కానీ కూడా ఓవరాల్ గా మనకు బాగానే ఉంటుంది మనం అనుకోవాలి అనుకుంటున్నాం. సో ఎనీవే జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి గత 4 ఏళ్లలో ఉన్న సమీక్ష మనం చేశామంటే భారతదేశానికి నష్టం లేదు. ఇతరత్ర చైనాకి కూడా మిశ్రమంగానే ఉంది. ట్రంప్ హయాంలో మళ్ళీ ట్రంప్ వచ్చి ఉంటే రెండోసారి వాళ్ళు చాలా నష్టపోయి ఉండేవాడు. దానికి భిన్నంగా వాళ్ళకు 4 సంవత్సరాల సమయం దొరికింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సప్లై చైన్స్ అని కూడా మెక్సికో, కెనడాకి షిఫ్ట్ చేసుకోగలిగారు. ఈరోజు మెక్సికో, కెనడా ఈ దేశాల నుంచి వాళ్ళు ట్యాక్స్ లేకుండా మళ్ళీ అమెరికాలో అమ్మగలుగుతున్నారు. అదే మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ పిఆర్సి స్టాంప్ తో కనుక అమెరికాలోకి వెళితే దానికి టారిఫ్స్ ఎక్కువ పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వేశారు, ఈవెన్ జో బైడెన్ కూడా టారిఫ్స్ వేశారు. మెక్సికో నుంచి వెళ్తే కనుక ఇక్కడ నుంచి మొత్తం పార్ట్స్ మెక్సికో పంపిస్తారు. మెక్సికోలో దానికి స్క్రూలు నట్లు పెట్టి టైట్ చేసి అమెరికాలో ఎక్స్పోర్ట్ చేస్తారు. మేడ్ ఇన్ మెక్సికో స్టాంప్ వేసి పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ట్యాక్స్ లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 4 సంవత్సరాలు జో బైడెన్ ప్రభుత్వంలో చైనాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా కానీ కూడా చైనాకు కొంత ఊపిరి తీసుకునే సమయం దొరికింది. కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద వస్తున్నటువంటి సునామీని ఆపగలిగారు, వాళ్ళు ప్రత్యామ్నాయాన్ని చూసుకోగలిగారు. కాబట్టి నెక్స్ట్ బ్యాక్ కింద మనం భావించాలి. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈరోజు ఒక 4 సంవత్సరాల వ్యవధి తర్వాత వచ్చాడు. కాబట్టి ఆయన అనుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా కంప్లీట్ గా 100% ఆయన ఇంప్లిమెంట్ చేయలేరు. ఈ 4 సంవత్సరాల ఎఫెక్ట్ అన్నది ఈ ట్రంప్ ప్రభుత్వం మీద కూడా కొంతకాలం ఉంటుంది. కొన్ని అంశాలు మాత్రమే ఆయన నిజంగా ట్యాకిల్ చేయగలరు. కొన్ని అంశాలు ఆయన చేతిలో ఉండకుండా వీళ్ళు చేశారు, కొంత డీరిస్కింగ్ చేశారు. నేటోకి సంబంధించి కొంత డీరిస్కింగ్ జరిగింది, చాలా జరిగినాయి. బట్ ఎనీవే జో బైడెన్ యొక్క ప్రభుత్వం కంటే దారుణంగా అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లేదు కదా. అయినా వీళ్ళు రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా పొలిటికలీ మోటివేటెడ్ కాబట్టి వాళ్ళకి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గిరిధర్ గారు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి అమెరికా కోసం నేను చావడానికైనా సిద్ధం అని ఎమోషనల్గా అతను ఇనాగ్రేల్ స్పీచ్ కూడా మనం చూసాం. మరి ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ మరొకసారి ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. మరి ఎన్ని నిర్ణయాలను, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎన్ని తిరగరాయగలుగుతారు? కొన్ని సమస్యలు అమెరికాలో చాలా సమస్యలు కూడా ఉన్నాయి, మరి వాటిని ఎంతవరకు పరిష్కరించగలుగుతారు? ఇవన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో మనకి మరికొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ధన్యవాదాలు గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇంతవరకు నేషనలిస్ట్ హబ్ను అలాగే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నమస్తే, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.